అందరికీ హాయ్ అండి. ఇవాళ స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే వరలక్ష్మి అమ్మవారి అలంకరణ కోసం ముందు చేసుకునే ప్రిపరేషన్ని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక పట్టు చీర బ్లౌజ్ని తీసుకున్నానండి. ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియోలో చూసిన విధంగా చేసుకున్నాను. నేను ఇక్కడ నా కలుషం సైజ్ ప్రకారంగా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మీ కలుషం సైజ్ కొద్దిగా చిన్నగా ఉంటే హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూసిన విధంగా చిన్న చిన్నగా స్టెప్స్ పెట్టేసుకోండి. ఇలా సెట్ చేసుకుంటూ సమానంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా అన్ని స్టెప్స్ పెట్టుకున్న తర్వాత మన స్టెప్స్ని ఒకసారి బాగా సెట్ చేసుకోండి. కలశం చుట్టూ రావడానికి నేను అటు ఒకటి ఇటు ఒక స్టెప్ని వదిలేసుకుంటున్నానండి. వీడియోలో చూసిన విధంగా ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. అంతే అండి, అమ్మవారికి లంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కలశం మీద కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ కోన్లాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చూసిన విధంగా ఒక బ్లౌజ్ని తీసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఈ బ్లౌజ్ని డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూసిన విధంగా ఇలా ట్రయాంగిల్స్ లాగా ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ని లోపలికి మలిచేసుకోండి. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ కదలకుండా ఉండడానికి ఒక పిన్నీస్ పెట్టుకుంటున్నానండి. ఇలా లోపల నుంచి పెట్టుకున్నానండి. ఈ ఎక్స్ట్రా పార్ట్ని కూడా లోపలికి పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది స్టిఫ్గా ఉండడానికి ఒక టిప్ చెప్పబోతున్నానండి. అదేంటంటే నేను ఇక్కడ ఒక అట్ట ముక్కను తీసుకున్నానండి. నేను నా బ్లౌజ్ పీస్కి సరిపడా కొద్దిగా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా పెళ్లి కార్డ్స్ అలాంటివి ఉంటాయి కదండి, అలాంటివి తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ఈ వీడియోలో చూసిన విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఇలా కోన్లాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టేప్లర్తో స్టేపుల్ చేసేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ లోపలికి ఈ కోన్ని పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోండి. లోపల పెట్టిన కోన్కి ఇంకా బ్లౌజ్ పీస్కి ఒక పిన్ కొట్టేసుకోండి, కదలకుండా ఉంటాయి. చూసారా ఎంత స్టిఫ్గా ఉందో? మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన అమ్మవారి రూపు కట్టుకునేటప్పుడు వంగిపోకుండా ఉంటుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇప్పుడు నేను అమ్మవారి కోసం ఓణీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళడం కష్టం కాబట్టి నా దగ్గర ఉండే ఒక కొత్త ఓణీతో అమ్మవారికి ఓణీ రెడీ చేస్తున్నానండి. ఈ వీడియోలో చూసిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓణీ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా నేను చిన్నగా చేసుకోవడానికి ఒక 4 ఫోల్డింగ్స్ చేసుకున్నానండి. ఈ వీడియోలో చూసిన విధంగా చిన్న చిన్నగా శారీకి ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోండి. మీ దగ్గర ఓణీ లేదంటే బార్డర్ ఉన్న బ్లౌజ్ని తీసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టేసుకోండి. మధ్యలో ఇంకా చివర్లో సెట్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోండి. ఇలా చేశారంటే అమ్మవారికి అలంకరించేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. అంతే అండి, అమ్మవారికి సంబంధించిన సామాన్లు ఇంకా జడని అల్లుకొని పెట్టుకున్నానండి. ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల అమ్మవారిని అలంకరించేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారిని ఎలా అలంకరించుకుంటానో చూపించబోతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.